సమూయేలు యెష్షయి వద్దకు వెళ్ళాడు. ఎందుకు? దేవుడు ఎవరినైతే చూపిస్తాడో అతన్ని రాజుగా అభిషేకించడానికి. మరి మొదటి కుమారుడైన ఎలీయాబును చూసినప్పుడు, అబ్బా ఇంత రూపవంతుడు, ఇంత ఎత్తుగలవాడు, ఇలాంటి వారిని కదా దేవుడు కోరుకునేది అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తాడు సమూయేలుతో? మనుష్యులు లక్ష్యపెట్టు వారిని నేను లక్ష్యపెట్టను. మనుషులు పై రూపంలో లక్ష్యపెడతారు కానీ నేను హృదయంలో లక్ష్యపెడతాను అని దేవుడు చెప్తున్నాడు. ఇవాళ నువ్వు అంటున్నావేమో, నువ్వు అందరితో ఫైట్ చేస్తున్నావేమో, నేను అతన్ని ప్రేమించాను, అతను చాలా రూపవంతుడు, అతను చాలా ఆస్తిపరుడు, అతను చూడ్డానికి బహు చక్కనివాడు, అతని వంటి వారు అసలు ఎవ్వరూ లేరు, నన్ను బాగా చూసుకుంటాడు, అతని మాటలకు నేను పడిపోయాను అని చెప్పేసి నువ్వు అంటున్నావేమో. కానీ అతని హృదయం నాకు తెలుసు అని దేవుడు ఇవాళ చెప్తున్నాడు. అతని కాన్వర్జేషన్స్, అతని స్టేట్మెంట్స్, అతని హృదయం ఏంటో నీకు తెలియంది అంతా నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుడు మాట విని జాగ్రత్త పడేసినాం. ఆమేన్.